చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్తే ప్రతిదీ తనే కనిపెట్టాను అంటారు సార్. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదో వాల్యూస్టిక్. ఇక్కడ మాట్లాడే వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. హీఈస్ ఎక్స్ ధర్మవరం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎవ్రీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని వెళ్ళేవాడు. అందరూ గుడ్ మార్నింగ్ అని వెళ్తూ ఉంటే బయట న్యూట్రల్ పీపుల్ అంతా ఇతను సర్వీస్ కోసం వెళ్తుండేదని అనుకునేది. కానీ ఇతను చేసింది ఏంటంటే 5 years ఇతను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయో అవి కబ్జాలు చేయడం, అలాంటి పనులు చేసిన వ్యక్తి ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఇతను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, నోటికి ఎదుస్తే అది. సంథింగ్ లైక్ ఏ అంటే ఏంటి, సైబరాబాద్ అన్ని చంద్రబాబు నాయుడే కనుక్కున్నా అని అంటూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని డెవలప్ చేశారని చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇప్పుడు తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని ఉన్నారు. ఆయన ఒక మీటింగ్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ ఈరోజు హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, హైదరాబాద్ని డెవలప్ చేసిందంటే అది చంద్రబాబు నాయుడు గారు, సైబరాబాద్ అన్న ఇవన్నీ గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో, కేటీఆర్ గారు కావచ్చు, ఇలాగ తెలంగాణకు సంబంధించిన అనేక పొలిటికల్ లీడర్స్, అనేక పార్టీలకు సంబంధించిన వేరియస్ లీడర్స్ ఏమున్నారు చాలా సందర్భాల్లో హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. ఐటీని హైదరాబాద్లో డెవలప్ అవ్వడానికి మేజర్గా పునాదులు వేసిన చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మైక్రోసాఫ్ట్ అయినా కావచ్చు, సైబర్ టవర్స్ అయినా కావచ్చు, ఈ విధంగా అని చెప్పారు. ఈయన ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏదో కిండల్ చేయాలని తక్కువ చేసి మాట్లాడుతూ ఇంకొక మాట అన్నాడు. అది కూడా ఏమన్నాడో మనం ఒకసారి చూద్దాం. క్వాంటమ్ వ్యాలీ అంటారు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం ఏదైనా కానంటే ఈ చిన్న చేపలు తీసుకొని వచ్చి అక్కడ చేపలు పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అంతకుమించి అమరావతి అని ఇతను పెట్టిన ఏ దీంట్లో ఎటువంటివి కూడా పురోగతి, ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. ఇతను మాట్లాడుతూ ఏమంటున్నాడు, అమరావతిలో ఫిషరీస్ మాత్రమే అవుతాయి, ఇంకేది కాదని. అమరావతి ఈజ్ ది స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు 5 years గవర్నమెంట్లో ఉండి స్టేట్ క్యాపిటల్ ఏదంటే చెప్పుకోలేకుండా చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ ఒక విజన్తో అప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో ఇప్పుడు అదేవిధంగా అమరావతిని కూడా డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మనం కొత్తగా ఆలోచించాలి, భవిష్యత్తులో ఏది ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ఆలోచించాలని క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి బిల్డ్ చేస్తూ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయడానికి ఫోకస్ చేశారు. దానికి తగ్గట్టుగా జాన్ 2026 అంతా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడ అమరావతిలో ఆవిష్కరింపబడతాయి, ఇవి చేయబడతాయి. కానీ వీళ్ళు అపోజిషన్గా ఉండి దీనికి ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఏమన్నా సజెషన్స్ చెప్పాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఏమీ కాదు, ఓన్లీ ఆక్వా అని మాట్లాడుతున్నారు. ఆక్వా గురించి మాట్లాడేటప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్కి వేరియస్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది ఇవి కూడా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి డిస్ట్రిక్ట్స్లో అది తెలుసుకోండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఇంకొక డౌట్ వచ్చింది, మీరు చేపలు పెంచుకోండి ఈ విధంగా అంటున్నారు కదా, మీరు చెప్తుంటే గతంలో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఆయన ఐటీ కంపెనీస్ ఇస్తారని యూత్ ఆశ పెడితే ఆయన ఫిష్ ఆంధ్ర అని చెప్పి దానికి సంబంధించి అక్కడ పులివెందులకి ఏం చెప్పాడు తెలుసా, పులివెందల్లో చేపలు రొయ్యలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఊహించలేదు. చేపలు రొయ్యలు ఇది నిజంగా పులివెందుల్లో నేను ఏమవుతూ అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా అని కూడా ఊహించాను. ఇది నిజంగా ఒక సుపరిణామం అన్నట్టుగా చెప్పాడు. మీ ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. మీరు ఇప్పుడు మాట్లాడేది కూడా అక్కడే ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే విజన్తో ఆలోచిస్తారు కాబట్టి ఆయన ముందుగా ఆలోచిస్తున్నారు. నేను ఒక 2 points అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1990sలో ఐటీ అన్న, హైటెక్ సిటీ అన్న, సైబరాబాద్ అన్న చాలామంది నవ్వారు. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏమన్నారు తెలుసా, గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అని గేలి చేశాడు. ఆ రోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారిని ఇదే విధంగా బ్లేమ్ చేసి ఎంతో విధంగా ఒక ఫూల్ చేయాలని చూశారు. కానీ నేడు చూసుకుంటే 2025లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అది తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఎక్కడ తీసుకున్నా ఈరోజు ప్రతి ఊర్లో దాదాపుగా 50% మెంబర్స్ ఐటీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అన్న గేలి చేసిన వాళ్ళ కుటుంబాలు సైతం నేడేం చేస్తున్నాయి, అదే హైటెక్ సిటీలో, అదే హైదరాబాద్లో వాళ్ళ పొట్టకూటి కోసం అదే ఐటీ ఉద్యోగాలు చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలు నడిపించుకుంటున్నారు. ఈరోజు నువ్వు చేపలు ఈ విధంగా అంటూ ఉన్నావు, నువ్వు ఈరోజు గేలి చేయొచ్చు. ఒకటి చెప్తాం, రాసి పెట్టుకోండి, రేపు భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, తెలుగు వాళ్ళకి గర్వకారణంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎవరైతే గేల్ చేస్తారో మీ కుటుంబాలు సైతం రేపు దానివల్ల బాగుపడితే గుర్తుపెట్టుకోండి. ఒక లీడర్ అనేవాడు భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తాడు. అది ఆనాడు హైటెక్ సిటీ రూపంలో నిజమైంది, రేపు క్వాంటమ్ వ్యాలీ రూపంలో నిజమవుతుంది. మీలాగా పొలిటికల్ కామెంట్స్ చేసి అప్పటికప్పుడు సునకానందం పొందే వాళ్ళు ఎక్కడ ఉంటారు, అక్కడే ఉండిపోతారు. అలాంటి పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ఏం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే దాన్ని ఎవరైనా చేస్తుంటే సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఈ విధంగా గేలి చేసే వ్యక్తుల్ని మనం ఈ ఎమ్మెల్యేలుగా భవిష్యత్తులో మనం ఇంకొకసారి ఎన్నుకుంటామా? ఇలాంటి వాళ్ళని తరిమి కొడితేనే రేపు మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఈయన ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ,
కేతిరెడ్డి వెంకట. కానీ ఆయన ఈ విధంగా అన్ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నారంటే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.